పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం సిద్ధి వినాయక భగవానికి సమస్త ప్రపంచానికి ఆధారభూతమైన ఆ పరమాత్మ స్వరూపం మన అదృష్టవశాత్తు మన ప్రాంతంలో స్వయం వ్యక్తమైనటువంటి సిద్ధి వినాయక స్వామిగా రేజింతల్లో ఆవిర్భవించడం మన యొక్క పూర్వజన్మ సుకృతం, మన తల్లిదండ్రుల యొక్క పుణ్యబలం. ఆ విధంగా ఆవిర్భవించినటువంటి సిద్ధి వినాయక స్వామి ఎన్నో తరాల నుంచి పూజలు అందుకుంటూ మా పరమ గురువరేణ్యుల మదనానంద సరస్వతి స్వామి వారు, మా గురువరేణ్యుల కృష్ణానంద సరస్వతి స్వామి వారు ఎంతో ఇష్టంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించుకొని ఆ యొక్క భగవత్ ప్రసాదాన్ని ప్రపంచానికంతా అందించిన వారు. ఇప్పుడు ఈ సిద్ధి వినాయక దేవస్థానం కంచి మఠం వారి యొక్క శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యమైన నేతృత్వంలో, ఇక్కడి పాలకవర్గం యొక్క సమర్థవంతమైనటువంటి పాలనలో, అర్చక వర్గం యొక్క విధి విధానమైన వేదోక్తమైన పూజా విధానంలో అత్యంత వైభవంగా ప్రజలందరి కోరికలు తీర్చే విధంగా రూపుదిద్దుకొని ఇంకా పరిణమిస్తుంది. ఈ సందర్భంగా కోటి రుద్రము కోటి శ్రీసూక్తము అనే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మనమందరం ఇక్కడ మహారుద్రాన్ని, ఒక లక్ష్యమోదక భవనాన్ని 4 రోజుల నుంచి నిర్వహించుకున్నాం. ఈరోజు అందరం కలిసి ఆ భగవంతుడికి అవి సమర్పణ చేసుకున్నాం. దీనివల్ల ఏమి జరుగుతుంది అంటే, ఏది జరగానో అది జరుగుతుంది. భగవంతుడు అనేవాడు అందరికీ మంచి చేసేవాడు అని నమ్మిన వాళ్ళందరికీ మంచే జరుగుతుంది. ప్రపంచానికంతా శాంతి లభిస్తుంది అని నమ్మిన వానికి శాంతి లభిస్తుంది. అశాంతి కోరుకున్న వానికి ఎన్నడూ శాంతి కనబడదు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం కోసం, కలుషత్వ నివారణ కోసం, భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సమస్త లోకానికి పంచడం కోసం మనము చేసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా ఆ సిద్ధి వినాయకుడు కరుణ చూపి ప్రతి వ్యక్తిలో ప్రేమతత్వాన్ని పెంపొందించాలని, అదేవిధంగా ప్రతి మాట మంత్రంలాగా హాయిగా ప్రశాంతంగా పలికేలాగా మనకందరికీ అనుగ్రహించాలని ఆ పరమాత్మను, మా గురువరేణ్యులను, స్థాన గురువరేణ్యులను నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చూస్తున్న వాళ్లకు అందరికీ కూడా మంచి మనస్సు ఇంకా పెరిగి హాయిగా పరోపకార బుద్ధి ప్రసాదించమని సిద్ధి వినాయకుడిని అర్థిస్తుంది.